తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తమిళనాడులో ఏఐడిఎంకే డిఎంకేకు ప్రత్యామ్నాయంగా టీవీకి ఎదగాలని భావిస్తోందా? అందుకే కొత్త రాజకీయ శక్తుల్ని తమ వైపు తిప్పుకుంటుందా? హీరో విజయ్ అడుగులు ప్రత్యర్థులకి మింగుడు పట్టలేదా? అసలు టీవీకే పార్టీ 2026 ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తోంది? కొత్త చేరికలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? తమిళనాడులో హీరో విజయ్ రాజకీయ వ్యూహాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తున్నాయి. మాజీ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ కేజీ అరుణ్ రాజ్ హీరో విజయ్ పార్టీ టీవీకేలో చేరడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. అరుణ్ రాజ్ బీహార్ లో ఐటీ అదనపు కమిషనర్ గా పనిచేసి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. పైనూరులోని టీవీకే ప్రధాన కార్యాలయంలో సోమవారం పార్టీ అధ్యక్షుడు విజయ్ను కలిసి సభ్యత్వాన్ని స్వీకరించారు. వెంటనే విజయ్ ఆయన్ను ప్రచార కార్యదర్శిగా నియమించారు. అరుణ్ రాజ్ చేరికపై తమిళనాడులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హీరో విజయ్ ఇంట్లో 2020లో జరిగిన ఐటీ దాడులకు అరుణ్ రాజ్ నాయకత్వం వహించారనే ప్రచారం ఉంది. కొంతమంది అరుణ్ రాజ్ చేరిక వెనుక బీజేపీ హస్తం ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నారు. 2020లో విజయ్ ఇంట్లో జరిగిన ఐటీ దాడులకు అరుణ్ రాజ్ నాయకత్వం వహించారనే వాదనకు స్పష్టమైన ఆధారాలు లేవని కొన్ని వర్గాలు అంటున్నాయి. విజయ్ తో అరుణ్ రాజ్ సంబంధం 2009 నుంచే ఉన్నప్పటికీ 2020 తర్వాత వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని చెప్తారు. టీవీకే ఏర్పాటు ప్రక్రియలో అరుణ్ రాజ్ మార్గదర్శకంగా వ్యవహరించారన్న టాక్ ఉంది తమిళనాడులో. టీవీకేలో అరుణ్ రాజ్ చేరికపై విమర్శలు ప్రధానంగా 2 కోణాల నుంచి వస్తున్నాయి. మొదటిది ఐటీ దాడులతో ఆయనకు సంబంధం ఉందని, రెండోది అరుణ్ రాజ్ కు బీజేపీతో దగ్గర సంబంధాలు కలిగి ఉన్నారని. ఈ 2 కోణాలపై తమిళనాడులో విస్తృతమైన చర్చ జరుగుతోంది. విజయ్ టీవీకేను బీజేపీలో కలపాలనే లక్ష్యంలో భాగంగానే అరుణ్ రాజ్ పార్టీలో చేరారా అన్న చర్చ జోరందుకుంది. ఇప్పటికే ఏఐడిఎంకే బీజేపీ కూటమి విజయ్ ను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. విపక్షాలన్నీ ఏకమై డిఎంకేను ఓడించాలని ఇప్పటికే ఏఐడిఎంకే పిలుపునిచ్చింది. ఇప్పటి వరకు కూటమిలో చేరేందుకు విజయ్ నుంచి సానుకూలమైన సంకేతాలైతే రాలేదు. నేపథ్యంలో అరుణ్ రాజ్ టీవీకేలో చేరడం ఓ కీలకమైన మలుపుగా భావిస్తున్నారు. అసలు విజయ్ వ్యూహం వెనుక ప్రధాన లక్ష్యం టీవీకేను ఓ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలబెట్టడం. అరుణ్ రాజ్ వంటి అనుభవజ్ఞుడైన మాజీ అధికారిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా పార్టీకి క్లీన్ ఇమేజ్ ఉందన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపాలని విజయ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అరుణ్ రాజ్ తో పాటు ఏఐడిఎంకే డిఎంకే నుంచి కొంతమంది కీలక నేతలు టీవీకే కండువా కప్పుకున్నారు. వీరంతా కూడా వివిధ వర్గాల నుంచి, విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన నాయకులే. వీళ్ళందరినీ చేర్చుకోవడం ద్వారా రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తులతో బలమైన టీంను తయారు చేయాలని విజయ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్నారు. స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రతి జిల్లాలో కార్యకర్తల్ని సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తానికి విజయ్ రాజకీయ అడుగులు ద్రవిడ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలుకుతాయా అనేది చూడాలి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.